ఇండియన్ కార్ మార్కెట్ మీ అందరికీ తెలుసు. పెద్ద పెద్ద జైంట్స్ ఉన్నాయి, టాటా, హ్యుండాయ్, హోండా అని చెప్పి, మహీంద్రా అని చెప్పి. సో ఇవన్నీ కాకుండా ఇప్పుడు ఒక కొత్త ప్లేయర్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు మన కార్ ఇండస్ట్రీలోకి. దట్టు ఆల్రెడీ వేరే ఇండస్ట్రీస్లో ఫేమస్ ప్లేయర్ అనమాట. సో ఇదేందిరా అంటే జేఎస్డబ్ల్యూ అని మీరు ఆల్రెడీ వినే ఉంటారు. ఇది ఒక స్టీల్, సిమెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలాంటి వాటి రంగాల్లో చాలా పేరు ప్రఖ్యాత కంపెనీ అనమాట. సో అలాంటి ఒక కంపెనీ ఇప్పుడు కార్ మార్కెట్ని టార్గెట్ చేస్తూ ఒక కొత్త కార్ రిలీజ్ చేయడానికి రెడీ అవ్వబోతుంది సొంతంగా. అండ్ కొత్త కార్ మార్కెట్ని తయారు చేసుకోవాలని చూస్తుంది ఇండియాలో. ఇప్పుడు జేఎస్డబ్ల్యూకి ఆల్రెడీ కార్స్ లేవా అంటే ఉన్నాయి. ఆల్రెడీ దానికి మారిస్ గ్యారేజ్ అని చెప్పి మీరు అందరు వినే ఉంటారు, ఫేమస్ బ్రాండ్ ఎంజీ అంటారు కదా. సో ఆ ఎంజీ జేఎస్డబ్ల్యూ కలిసి ఒక జాయింట్ వెంచర్ కింద ఎంజీ కార్స్ని, చైనాకి సంబంధించిన ఎంజీ కార్స్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఆల్రెడీ మనం అందరం కొంటున్నాం, వాడుతున్నాం. ఇది కాకుండా అందుకే ఇక్కడ క్లారిటీగా వాళ్ళు మెన్షన్ చేశారు, జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్స్ ఇండియా వెంచర్ ఏదైతే ఉందో దాని కింద వచ్చే కార్లు కాకుండా జేఎస్డబ్ల్యూ మోటార్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని తన సొంతంగా ఒక కార్ జేఎస్డబ్ల్యూ బ్రాండ్ కింద రాబోతున్న ఒక కార్స్ని అయితే ఇంట్రడ్యూస్ చేయబోతుంది ఇండియాలో. సో అందులో భాగంగా చెర్రీ గ్రూప్కి సంబంధించిన, ఆల్రెడీ చెర్రీ గ్రూప్ అని విదేశాల్లో ఉంది గ్రూప్, ఆ కంపెనీకి సంబంధించిన జేటార్ T2 అనే కార్ ఒక ఎస్యూవీ అనమాట. రగ్డ్ ఎస్యూవీ, ప్రీమియం లగ్జరీ ఎస్యూవీ అనమాట. సో ఈ ఎస్యూవీ బేస్డ్ మోడల్ని రిలీజ్ చేయబోతుంది. అంటే దానిలాగా ఉండే మోడల్, అంటే సింపుల్గా చెప్పాలంటే దాని టెక్నాలజీ వాడుకుంటుంది, దానిలో ఉన్న ఆల్రెడీ మెకానిజంని వాడుతుంది, కొంచెం మోడిఫికేషన్ చేసి ఇండియా మార్కెట్లో వదలబోతుంది అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ జేఎస్డబ్ల్యూ మోటార్స్ రిలీజ్ చేయబోయే కార్ ఎస్యూవీ సెగ్మెంట్, అంటే స్పోర్ట్ యూటిలిటీ వెహికల్. ఇప్పుడు మనందరి మార్కెట్లో మనందరికీ తెలుసు ఎస్యూవీస్ అంటే స్కార్పియో కానీ, లేకపోతే మన డిఫెండర్ కానీ, లేకపోతే మన ఫార్చునర్ కానీ, ఇవన్నీ ఎస్యూవీస్ అంటారు. సో మీకు ఈజీగా అర్థమయ్యేదానికి. సో ఈ ఎస్యూవీస్లో ఇంట్రడ్యూస్ అయిపోతుంది. ఎందుకురా అంటే ఇండియా మొత్తంలో బూమింగ్ మార్కెట్ ఏంటంటే ఎస్యూవీస్ మార్కెటే. దేశంలో ఈ నలుమూలలో ఎక్కడ గమనించినా ఎస్యూవీసే మీకు ఎక్కువ కనిపిస్తాయి. సెడాన్ అనేది కూడా ఒక కారు సెగ్మెంట్, హ్యాచ్ బ్యాక్ అని చెప్పి ఇలా రకరకాలు ఉన్నాయి కారు డిజైన్ని బట్టి. హ్యాచ్ బ్యాక్ అంటే మనకి వేగనార్, మారుతి సుజుకి బలినో ఇలాంటివన్నీ హ్యాచ్ బ్యాక్స్ అంటారు. అంటే దాని వెనకాల ఇలా లేస్తాయి చూసారా, లగేజ్ పెట్టుకోవడానికి, బట్ చిన్నగా ఉంటాయి కార్స్. అదే ఎస్యూవీస్ అంటే మనకి ఇప్పుడు జీప్ కానీ, మన స్కార్పియో కానీ ఇలాంటివి. సో ఈ సెగ్మెంట్ చాలా బూమింగ్, అందరికీ ఇప్పుడు వీటి మీద కన్నుంది. సో అందుకే ఆ మార్కెట్ని టార్గెట్ చేస్తూ రైట్ స్ట్రాటజీతోనే ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఈ కార్ ఎప్పటికి రాబోతుంది ఇండియాలోకి అంటే దివాళీ 2026, ఈ సంవత్సరంలో జరగబోయే దివాళీకి ఖచ్చితంగా రిలీజ్ చేయబోతుంది ఈ జేఎస్డబ్ల్యూ కంపెనీ. సో ఈ కార్లో స్పెషాలిటీ ఏందిరా అంటే ప్రీమియం కారు, ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్. సో మన అందరికీ తెలుసు ఇండియాలో ఈవీ ఉంది, పెట్రోల్ ఉంది, హైబ్రిడ్ ఇప్పుడిప్పుడే బూమింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఆ సెగ్మెంట్ని టార్గెట్ చేస్తుంది. సో ఖచ్చితంగా ఇదే కాకుండా రాబోయే కార్స్ అన్నింటినీ న్యూ ఎనర్జీ వెహికల్స్ అంటారంట. అంటే న్యూ ఎనర్జీ వెహికల్స్ అంటే సింపుల్ చెప్పాలంటే పెట్రోల్, డీజిల్ కాకుండా మిగతా అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ, హైబ్రిడ్ కానీ, ప్లగ్ ఇన్ హైబ్రిడ్, వీటన్నిటి న్యూ ఎనర్జీ వెహికల్స్ అంటారు. సో ఈ ఫ్యూయల్ సెగ్మెంట్స్లో అది టార్గెట్ చేయబోతుంది దాన్ని రాబోయే కార్ మోడల్స్ కూడా. ఇదే కాకుండా రాబోయే 4-5 ఇయర్స్కి 15 మోడల్స్ని ఆల్రెడీ లైన్లో పెట్టి ఉంచింది. అంటే ఎలాంటి కార్స్ తయారు చేయాలని చెప్పి ఈ కార్స్ని ఇంట్రడ్యూస్ చేసి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఉన్న ప్లేయర్స్కి పెద్ద కాంపిటీషన్గా తయారవ్వాలని చూస్తుంది. ఇదే కాకుండా మనకి జేఎస్డబ్ల్యూ ఏం చేస్తుందిరా అంటే ఇండియన్ మార్కెట్లో ఈ జేటార్ T2 బేస్డ్ కార్ని చేయాలంటే ఇంపోర్ట్ చేసుకొని దాన్ని అసెంబుల్ చేసి చేయాలి. దీనివల్ల దానికి ఏమవుతుంది, కాస్ట్ పెరుగుతుంది. సో ఇండియన్ మార్కెట్లో కొనరు. సో స్టార్టింగ్లో ఇంపోర్ట్ చేసుకున్నప్పటికీ కూడా ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని అదేం చేస్తుందంటే అంటే మహారాష్ట్రలో ఛత్రపతి సంభాజీ నగర్లో ఆల్రెడీ ఒక ప్రొడక్షన్ ఫెసిలిటీని తయారు చేసేసింది ఆల్మోస్ట్. సో ఆ ప్రొడక్షన్ ఫెసిలిటీ అంటే నథింగ్ బట్ ఫ్యాక్టరీ నుంచి 3.5 లక్షల యూనిట్స్ ఆఫ్ కార్స్ని ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. అంటే సంవత్సరానికి 3.5 లక్షల కార్లు తయారు చేయగల కెపాసిటీ ఉన్న ఒక ప్రొడక్షన్ ఫెసిలిటీ అనమాట. సో అన్ని ప్రొడ్యూస్ చేస్తుందా లేదా అనేది అది లాంచ్ అయినాక సేల్స్ని బట్టి డిపెండ్ అవుతుంది దాని ప్రొడక్షన్ కెపాసిటీ. సో ఇలా ఇండియాలో
రైట్ స్ట్రాటజీతోనే రైట్ టైంలోనే ఎంట్రీ ఇస్తుంది రైట్ మార్కెట్లోకి. బట్ చూడాలి, ఇప్పుడు ఆల్రెడీ ఇంత పెద్ద జైన్స్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసుకొని ఏళ్ల తరబడి నుంచి వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బిల్డ్ చేసి పెట్టుకున్నాయి, స్పేర్ పార్ట్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ, వాటి షోరూమ్స్ కానీ. ఇప్పుడు ఇది కొత్తగా తయారు చేసుకోవాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇండియన్స్కి కొత్త వాటిని యాక్సెప్ట్ చేసే గుణం ఉంది. బట్ ఆ కొత్తదనంతో పాటు వాటికి ఆ ట్రస్ట్, కాన్ఫిడెన్స్ కూడా రావాలి. అంటే సో ఇక్కడ జేఎస్డబ్ల్యూ 3 థింగ్స్ మీద ఫోకస్ చేయాలి. ఒకటి ప్రైసింగ్ మీద, ఇంకొకటి లోకలైజేషన్, ఇండియాలోనే ప్రొడ్యూస్ చేస్తేనే మన వాళ్ళు తక్కువ ప్రైస్కి కొనగలుగుతారు. ఇంకొకటి ఏంటంటే ఆఫ్టర్ సేల్ సర్వీస్, ఆఫ్టర్ సేల్ చేసిన తర్వాత సర్వీస్ అనేది ఎలా ఉండబోతుంది. సో ఈ 3 విషయాల్లో కానీ జేఎస్డబ్ల్యూ సక్సెస్ అయిందిరా అంటే దెర్ ఆర్ హై ఛాన్సెస్ మన ఇండియన్ మార్కెట్లో దానికంటూ ఒక కొత్త మార్కెట్ని ఏర్పాటు చేసుకోగలుగుతుంది. సో ఈ ఎస్యూవీ ఏ రేంజ్లో ఉండబోతుంది అంటే 15 లక్షల నుంచి 30 లక్షల మధ్యలో దాని ప్రైసింగ్ అయితే ఉండబోతుంది. సో దీనివల్ల ప్రీమియం ఎస్యూవీ సెగ్మెంట్ అంటున్నారు. ఈ జెటార్ T2 కూడా ఎందుకు టార్గెట్ చేశారో తెలుసా? ఇది మినీ డిఫెండర్ అంటారు ఈ కార్ని. సో ఈ మినీ డిఫెండర్ అంటే, డిఫెండర్ అనే కారు ఎస్యూవీ మార్కెట్లో తోపు. అసలు దాన్ని మనం అనుకుంటాం కానీ ఫార్చునర్, ఓకే ఇండియాలో అయితే ఫార్చునరే తోపు, బట్ డిఫెండర్ కూడా మొత్తం వరల్డ్ మార్కెట్లో డిఫెండర్కు ఉన్నంత క్రేజ్, లుక్ ఏ కార్కి లేదనమాట. ఇది మన ల్యాండ్ రోవర్ వాళ్ళు తయారు చేసిన ఒక కారు. సో దీని బేసిస్ మీద చాలా కార్స్ మీరు మార్కెట్లో చూసినట్టయితే డిఫెండర్ లాగానే తయారు చేసి వదులుతుంటారు. సో అలాంటి ఒక కారే జెటార్ T2. ఇది మినీ డిఫెండర్ అని చెప్పి పిలుస్తుంటారు అనమాట. సో ఈ కార్ని ఇండియాలో కూడా ఇప్పుడు సేమ్ మోడిఫై చేసి వచ్చినా కూడా అలాంటి కారే రాబోతుంది. చూడాలి ఇప్పుడు మనం ఇండియన్స్ దీన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారు, దీని సేల్స్ ఎలా ఉండబోతున్నాయి, మన పెద్ద పెద్ద దిగ్గజాలని తట్టుకొని కాంపిటీషన్లో నిలబడి వాటికే టఫ్ కాంపిటీషన్ ఇస్తుందా, లేదు ఈ పెద్ద పెద్ద దిగ్గజాల కాంపిటీషన్తో తట్టుకోలేక వెనకబడి డీలా పడిపోతుందా అనేది మనం వేచి చూడాలి. సో మీకేమనిపిస్తుంది, ఇలాంటి ఒక కార్ని ఇండియన్స్ యాక్సెప్ట్ చేస్తారా, ఒకవేళ కొంటారా, కొంటే మన వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారనేది కామెంట్లో మెన్షన్ చేసేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్కి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.